వెల్కమ్ టు 9 వైబ్స్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గోనె ప్రకాష్ రావు అంటే తెలియని వాళ్ళు ఉండరు. వైఎస్ఆర్ హయాంలో ఎమ్మెల్యేగా పనిచేశారు గోనె ప్రకాష్ రావు. వైసీపీ ఆవిర్భవించే టైంలో సీఎం జగన్ వెంట నడిచిన నాయకుడు ఆయన. ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్గా కూడా ఈయన వ్యవహరించారు. గత కొద్ది రోజులుగా సమకాలీన రాజకీయ అంశాలను విశ్లేషిస్తుంటున్నారు. రాజకీయాల కంటే విశ్లేషకులకు అత్యంత ప్రాధాన్యం ఇస్తుంటారు. కానీ గత కొంతకాలంగా ఆయన చేస్తున్న విశ్లేషణలు వివాదాస్పదమవుతున్నాయి. 1-2 సందర్భాల్లో ఆయనపై దాడి ప్రయత్నం కూడా జరిగింది. అయితే ఆయన తాజాగా ఏపీ రాజకీయాల పరిస్థితులపై ఎప్పటికప్పుడు విశ్లేషణలు జరుపుతుంటారు. తాజాగా ఏపీ ఎన్నికల ఫలితాలపై గోనె ప్రకాష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ ఎన్నికల ఫలితాల్లో కూటమి తప్పకుండా గెలుపు సాధిస్తుందని జోష్యం చెప్పారాయన. సెంట్రల్లో అధికారంలో ఉన్న బీజేపీతో పొత్తు కాస్త ఇబ్బందికరంగా ఉన్నా కూటమి గెలుపును మాత్రం ఎవరూ ఆపలేరని తేల్చి చెప్పారు గోనె ప్రకాష్. కూటమికి 130 నుంచి 145 స్థానాలు దక్కే అవకాశం ఉందని, 19 నుంచి 21 లోక్సభ స్థానాలు కూడా వస్తాయని గోనె స్పష్టం చేయడం సంచలనంగా మారింది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ 50 నుంచి 60 వేల మెజార్టీతో గెలుపొందుతారని కూడా గోనె ప్రకాష్ రావు చెప్పుకొచ్చారు. అటు పవన్ చివరి నిమిషంలో ఎంపీగా పోటీ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదని, కేంద్ర ప్రభుత్వం నుంచి మంచి ఆఫర్ ఉందని గోనె తేల్చి చెప్పారు. వైసీపీ ఆవిర్భావ సమయంలో గోనె ప్రకాష్ ఆ పార్టీలో చాలా యాక్టివ్గా ఉన్నారు. తెలంగాణలో వైసీపీ కీలక నేతగా కూడా అప్పట్లో పనిచేశారు. 2014 రాష్ట్ర విభజన తర్వాత కూడా వైసీపీలోనే కొనసాగారు. అయితే జగన్ ఉన్న ఫలంగా తెలంగాణలో పార్టీని విడిచిపెట్టడంతో గోనె షాక్ అయ్యారు. కేసీఆర్ ప్రయోజనాలకు జగన్ పనిచేశారనే అనుమానాలు వ్యక్తం చేస్తూ వైసీపీని విడిచిపెట్టారు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి తాజా రాజకీయాలకు దూరం ఉంటున్నారు. తెలంగాణ నేత అయినప్పటికీ ఏపీ రాజకీయాలపై ప్రత్యేక ఆసక్తి చూపిస్తుంటారు. గత కొద్ది రోజులుగా ఆయన జోష్యం వైసీపీకి వ్యతిరేకంగా ఉంది, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంది. దీంతో గోనె ప్రకాష్ రావు వ్యాఖ్యల్ని పట్టించుకోనవసరం లేదని వైసీపీ నేతలు భావిస్తున్నారు. అయితే గోనె ప్రకాష్ రావు కామెంట్స్ మాత్రం టీడీపీతో కొత్త ఆశలు రేపుతున్నాయి. ఫర్ మోర్ అప్డేట్స్ స్టే ట్యూన్ టు 9 వైబ్స్.